16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఒక అమ్మాయి మేము వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటే అమ్మాయికి అడిగాం, నీ వయసు ఎంత తల్లి అని అంటే నా వయసు 13 సంవత్సరాలు అని చెప్పింది. నువ్వు ఎంతకాలంగా ఈ వృత్తిలో ఉన్నావు అని అంటే 9 నెలలుగా ఉన్నాను అని చెప్పింది. అంటే ఒకవేళ ఆమె పుష్పవతి అయిన మొదటి రోజు నుంచి ఒకవేళ ఆమెను అలాంటి భయంకరమైనటువంటి వృత్తిలోకి తోసేశారేమో అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది. ఈ దౌర్భాగ్యపు స్థితి ఉన్నప్పుడు మేమందరం కలిసి ఏం చేశాము అని అంటే దగ్గరగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాం. అయ్యా, మీ ప్రాంతపు ప్రజలు, మీ వాళ్ళు, మీ సొంత జనాంగమయ్యా ఇలా అవుతున్నారు, మరి దీని గురించి మనం ఏం చేయగలం అని అడిగితే వాళ్ళు అన్నారు, వాళ్ళ కర్మ అన్నారు. వాళ్ళు అన్నారు, వాళ్ళ అందుకే పుట్టారు అని చెప్పారు. వాళ్ళు అన్నారు, వాళ్ళ కులవృత్తి అయ్యా, మధ్యలో నీకేంటి అని మమ్మల్ని ప్రశ్నించారు. అయ్యా, ఏదైనా ఒకటి చేయండి, రిలీఫ్ ఫండ్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ఎయిడ్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు అంటారు, మా దగ్గర బడ్జెట్ లేదు అని అంటారు. ఒక మనిషి తన జీవితాన్ని జీవించడం కోసం ఒళ్ళమ్ముకొని వస్తూ ఉంటే పట్టెడు అన్నం పెట్టడానికి నీ దగ్గర బడ్జెట్ లేదా? అదే క్రైస్తవ మిషనరీలు ముందుకొచ్చి వాళ్ళ ఇళ్ళు అమ్ముకుని వాళ్ళ ఊర్లు ఇడిచిపెట్టి వాళ్ళ దేశాలు ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఊడిగాలు చేసి సేవ చేస్తే మత మార్పిడి అంటారా? ఇది దేవుని రాజ్య పని, దేవుని రాజ్యం పని ఇది.